పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న వాళ్ళు ఒకరు. పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న వాళ్ళు. ఆ ఊరికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. సరిగ్గా మాట్లాడు, ఏం అర్థం కావట్లా. వాళ్ళు అక్కడికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. ఇక్కడ అయ్యో సానుభూతి వద్దురా. ఆ ఊర్లోకి వెళ్ళకముందే అడ్డుకున్నారు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? మా హయాంలో లేరు, మీ హయాంలో లేరు. అప్పుడే సంతోషంగా లేరు, ఇప్పుడు సంతోషంగా లేరు. అంతా బాగానే ఉంది. ముఖ్యంగా 3 ముక్కలు అంటే ఒకప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, అధికారం పోయిన తర్వాత మాదిగా అన్నారు. అంటే మీకు ఒక స్టాండ్ లేదా రాజధాని మీద? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. మా హయాంలో వచ్చి వాళ్ళకి ఇస్తారంటే భూములు ఇచ్చేస్తామంటే అది కాదండి ఇది కాదండి అన్నారు. మా విధానం వేరు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. మేము 3 ప్రాంతాల్లో కడతా ఉన్నాం, కట్టడానికి ప్రయత్నం చేశాం. ఈ హయాంలో వచ్చి 50,000 నాది, 50,000కి వాళ్ళు లేఅవుట్ లేదు, ఇవ్వడానికి లేదు, ఏమీ లేదు. మళ్ళీ తిరిగి పైపెచ్చు అవినీతి ఎక్కువ అయిపోతుందని ఇప్పుడు బాధపడుతున్నారు. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక్క ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటే. 2-3 ప్లాట్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏ ఒక్కటి జరగట్లేదు. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 కొనవలసి ఉన్నాడు. జరుగుతున్న అవినీతిని చూడటం మా రాజకీయ పార్టీ మా బాధ్యత. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్పగా డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పొచ్చాడు. దీనికి మీరు ఏమంటారు సార్? కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేర్పోయేటట్టున్నారు సార్. నిజమే. ఒక ప్రజాప్రభుత్వంలో, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏదైనా అవినీతి జరుగుతున్నా, ఎక్కడైనా దోపిడీ జరుగుతున్నా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా 40% ఓట్ షేర్ ఉన్న ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యతగా దాన్ని చెప్పి ఎండగట్టి దాన్ని అడ్డుకట్టేయడం మా బాధ్యత. వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీనా? అలీబాబా 40 దొంగల్లాగా దొంగలంతా కలిసి పెట్టుకున్న పార్టీ. మావి మా సైజును అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. మావి మా సైజును అది మడిచి మడవాలా? మా తాలూకా సూచన. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. 3 రాజధానులు మా అప్పుడు 5 సంవత్సరాల కింద మా ప్రభుత్వం తాలూకు విధానం. ఏంటిది మాకేంటిది అంటున్నా? రాజధాని నేను చెప్పడం మా స్టాండ్ ముఖ్య ప్రభుత్వ స్టాండ్ కదా కావాలా? ప్రభుత్వం వచ్చి కట్టి చేస్తే ఎవడు కాదంటాడు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఎవడు కాదంటాడు? ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందు కానీ. మావిగని మా సైజును మావిగని మా సైజును. ఓకే, నో యూస్. వాడు విండండి. ప్రజెంట్ అమరావతిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవడం. ప్రభుత్వ స్టాండ్ కదా కావాలా? ప్రభుత్వం వచ్చి కట్టి చేస్తే ఎవడు కాదంటాడు? దొంగలి చేయకుండా దాన్ని చేస్తూ ప్రజలకి మా హామీని చేసుకెళ్తే ఎవడు కాదంటాడు? తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. మీరు చేసి ఏబిఎన్ వాళ్ళు నేను మాట్లాడింది నాకు క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది. నీ క్లారిటీ లేదు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రభుత్వం తలపెట్టినప్పుడు అందులో దోపిడీ లేకుండా, అవినీతి లేకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తే ప్రజలు హర్షిస్తారు. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం 1/2 డజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. అంతేగా దాన్ని ప్రజలు హర్షించరు. దానికి మేము అడ్డుకుంటాం. ఈ భారతదేశంలో 150 కోట్ల మంది తాలూకా ఇది పరువు సమస్య. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7 ప్రతిష్ట సమస్య. పరువు కాదు, ప్రతిష్ట సమస్య. ఈ దేశం తాలూకా ప్రతి సమస్య. కానీ ఇది దాన్ని ఏదైనా మీరు ఎవరైనా ప్రశ్నించారండి? నువ్వు జ్ఞానివరా బాబు.
ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను కాదు, ఐఎమ్ సారీ, ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏమిటి ఆలోచిస్తున్నాం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇదే భారతదేశ ప్రతిష్ట. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మీకు భారతదేశ ప్రతిష్ట అక్కర్లేదు, మీ ఏటీవీ గారిని ఇది. వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నేను కదనే చెప్తావు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన